రీడ్ ఒరే బాయ్స్ లుక్స్ ఓన్లీ బుక్స్ నో సైడ్ లుక్స్ రే రీడ్ నువ్వు బుక్ రీడ్ సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్ ఒరే సార్ వారే వేర్ ఆర్ యు బాయ్స్ రా తెలీదు సార్ రే ఐ బుక్ ఆల్ బాయ్స్ టు ప్రిన్సిపల్ రే హీ మేక్ బటర్ మిల్క్ ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పొట్టోడే చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గళ్ళారా స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండ్రా. అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? యా. ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? ఎస్ సార్. మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరా అంటే గుండు చితికిపోతే రైట్ పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్ వెళ్ళిపోండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దాక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుండి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. సార్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్ న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్సైడ్. అదంతా నాకు అనవసరం. వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, చివరికి నువ్వు చెయ్యన్నా చేసుకుంటాను అంటావు. కరెక్ట్. ఓకే, అంత బానే ఉందిరా. కానీ ఆ అమ్మాయిని నేను ప్రేమించాలిగా. ప్రాణాలు ఇచ్చేనా ప్రేమించేలా చేసుకుంటాను. రై, నీ పెళ్లి మీద అవతల బోల్డ్ మంది జీవితాలు ఆధారపడి ఉన్నారా. సరే కానీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కూతురు అంటున్నావు కదా, ఆయన సంపాదించుంటాడు. ట్రై చేద్దాం, పిసికితే తర్వాత చూసుకుందాం. హలో, మేజర్ చంద్రకాంత్ గారు. కంగ్రాచులేషన్స్ సార్. మిలిటరీ ఆఫీసర్ గా మీ దేశభక్తిని ప్రభుత్వం గుర్తించి సన్మానం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు చాలా బాధగా ఉంది. అదేంటి సార్? ఎస్, అప్పుడే రిటైర్ అయిపోయినందుకు, ఈ దేశానికి మరింత సేవ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు. మీ దేశభక్తికి మా జోహార్లు సార్. ఇంతకీ మీ విజయం వెనుక వ్యక్తి? ఖచ్చితంగా నా శ్రీమతి అన్నపూర్ణ. మీ కుటుంబ సభ్యులు కూడా? ఎస్, ఈమె నా పెద్ద కూతురు గాంధారి. నమస్కారం. నా ముద్దుల కూతురు స్వప్న. ఇకపోతే నా పెద్దల్లుడు. హాయ్ హాయ్ హాయ్. మా పత్రిక గ్రూప్ ఫోటో ఇవ్వండి సార్. బాగుందండి. ఏంటి జాగ్రఫీ బాగుంది. ఈ ఫ్యామిలీ ఫోటోలో నా కొడుకును కూడా ఇరికిచ్చారనుకోండి. ఓకే. కామరాజు, ప్రెస్ మీట్ పొద్దున్న 9 గంటలకైతే 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చేందుకు? అది మెట్ల మీద నడిచొస్తుంటే అడి తొక్క మీద కాలేసి జారి పడి నడుము నొప్పుట్టి కుంటుకుంటూ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది మామయ్య. ఏది ఒకసారి నడు. అలాగే కుంటుకుంటూ ఆఫీస్కి వచ్చి నువ్వు వాళ్ళ కారెక్కడానికి వీల్లేదు. 10 కిలోమీటర్ల కాదు, 20. ఎందుకు మామయ్య? వచ్చేటప్పుడు కూడా నువ్వు కుంటుకుంటూనే వస్తున్నావు. Tiger, come on. Good. చూడండి సజ్జి, అంతులేని ఐశ్వర్యానికి సువిశాలమైన ఎస్టేట్ కి మేమే రాజులం, చక్రవర్తులం, నియంతలం. ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్, నేను ఒకే ఒక జూనియర్ విలన్. చూడండి కుక్క రాజావారు. సారీ, కుక్క రాజావారు వారు, పిల్లి రాజావారు వీరు. సజ్జి, మీకు ఈ ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం 2 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం. అచ్చా, అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు. ఒకప్పుడు ఉండేవారు,
తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు. ఆఖరి వారసుడు చినరాజా వారు ఈ మధ్య చనిపోయారు. ఇక ఈ ఎస్టేట్ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులం మేమే. బహుత్ అచ్చా హై. అడ్వాన్సుగా 2 కోట్లు తీసుకోండి, లెక్క పెట్టుకోండి. ఎంత పని చేశారు నాన్నలు, వర్జంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ మారోడి పాపిసం మనకొద్దు, ఇచ్చేయండి. అసలు ఏం జరిగిందో చెప్పి చావండ్రా. బంగారు చిన్న రాజా వచ్చేనండి. ఓ డాడీ, ఓ డాడీ, ఓ డాడీ. చినరాజా బతికొచ్చాడా? ఏం కుక్క రాజా పిల్లి రాజా వారు చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయ చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని మోసం చేస్తారా? కాతారా సింహాజీ రథాలారా, సిల్కు చీరలో వచ్చిన మహాలక్ష్మిని చేతులారా పోగొట్టారు కదా. అయినా అన్నలు గారు, చిన్నరాజా చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు? నీకు బుద్ధి ఉందా? లేదు. నీ దగ్గర ఉంటే ఒక అరకే చెప్పావు. ఇందుకే నిన్ను ఏవి రావు అనేది. నా పేరు పెట్టి పిలవద్దని నీకు 100 సార్లు చెప్పాను. నా కారు డ్రైవ్ చేయొద్దని నీకు 1000 సార్లు చెప్పాను. నీకేమైనా నాకు ఎంత బ్యాడ్ నేము. వానర్ లాగుండు, డ్రైవర్ లా బిహేవ్ చేయకు. నిన్ను లేట్ గా ఎవడు రమ్మన్నాడా? ఏం వచ్చే వరకు వెయిట్ చేయలేవా? నీకోసం నేను వెయిట్ చేయలేదా? నేను ఎప్పుడైనా నేను అడిగానా? ఒరేయ్, నేను నీకు జీతం ఇస్తున్నాను. నేను తీసుకుంటున్నాను, అందుకు నేనే డ్రైవ్ చేయాలి. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశాను. అంతా రివర్స్ గేర్ లో వస్తున్నాడు. ఏంటి కారుకు సొట్టబడింది? వాడెవడో సైకిల్ తో కొట్టాడు. అందుకే గుర్రం పని గాడిద, గాడిద పని గుర్రం చేయకూడదనేది. అంటే నేను గాడిదనా? నేను గుర్రానని చెప్తున్నాను, నువ్వేంటో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఒకసారి లోపలికి రా. బట్టలు తక్కువ వేసుకుంటే ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇస్తారని ఎవరన్నా చెప్పారా? లేదు సార్. మరి లేకపోతే ఏంటా ప్రదర్శన? మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఒళ్ళు దాచుకోకూడదని మా మమ్మీ చెప్పింది. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? ఫ్రీనే, అలా సరదాగా బయటికి వెళ్దామా? నేను అడుగుతున్నది నీ ప్రోగ్రామ్ గురించి కాదు, నా ప్రోగ్రామ్ గురించి. మీరేం చెప్తే అదే. ముందు డిక్టేషన్ తీసుకో. టు ద మున్సిపల్ కార్పొరేషన్. వంగింది చాలు, కూర్చుని రాయ్. ఇదిగో నువ్వు నుంచుని అటు తిరిగి రాయ్. టు ద మున్సిపల్ ఇదిగో నువ్వు ఇటు తిరుగు, నేనే అటు తిరిగి చెప్తా. రాసావా? రాశాను సార్. ఏం రాసావు సార్? చదువు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, కలిసుందాంరా, పెళ్లి చేసుకుందాంరా, ప్రేమతో నీ గంగోత్రి. ఓ ఐ సీ. రే తోక, తాజ్లో సూట్ బుక్ చేయమంటారా? ఒకసారి వెళ్ళి నా ఆల్బమ్ తెచ్చి చూపించు. ఆల్బమా? ఆల్బమ్ చూపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, చెప్పింది చెయ్యి. నీ కర్మ. నిజం. ఇట్స్ లై. నువ్వు నోరు మోయి. నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎలా హత్య వెళ్ళిపోతుందో చూసావా? చాలే, నువ్వు జిఎంకి చెప్పి కొత్త పిఏ కావాలని పేపర్లో యాడ్ ఇమ్మను. ఎందుకు దిక్కుమల్ల ఆల్బమ్ చూపించరా? ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే కొత్త పిఏతో పాటు కొత్త డ్రైవర్ కూడా కావాల్సింది పేపర్లో యాడ్. అంతకు తెగించావు అనమాట. ఓకే. రెడీరా? రేయ్, నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు, ఈ సేఫ్టీగా పెట్టుకో. బెస్ట్ ఆఫ్ లక్. రే రే రే, దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ. హే కపుల్, యు ఆల్సో ప్లేయింగ్? స్టేట్ గా ఆడాం. పెప్సీయా? ఏ దిల్ మాంగే మర్. ఆహా, అడుగుదానికి కూడా అంత స్టైలా? చా, నువ్వు మాత్రం సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి బూజు దులుపుకోవట్లేదంటే. సరే సరే పోనీ. సెంటిమెంట్ గా ఇచ్చినట్టు మెయింటైన్ చేద్దాం. రే బాల్ ఫోర్స్ గా. ఏ కపిల్, ఏంట్రా అది? అరే అయ్యో, అలా పడిపోయాడు. ఏమైంది? నథింగ్. ఏ కపిల్ కి దెబ్బ తగిలిందే? స్ప్రే కొట్టమంటావా? స్ప్రే కొట్టడానికి ఏదైనా కాక్రోచా? అల్వా. రే గార్డ్ ఎక్కడ్రా? గార్డ్ ట్రైన్ లాస్ట్ బిట్ లో వస్తాడు రా. రే ఇడియట్, నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడా? గార్డ్ అంటే ఇదేనా? యు ఫూల్, దీన్ని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా? దీన్ని అక్కడ పెట్టుకోవాలా? 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా? 7 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నావా? ఒరే, ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా. డౌట్ ఏంట్రా?
ఉప్పగా ఉంటేనే నా గాడిలో కూల్ డ్రింక్ ఫుట్బాల్ వద్దురా లైఫ్ రిస్క్ ఏమో చెస్ బెటర్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నేను మిమ్మల్ని ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకున్నాను కదా, నన్ను మీ ఫ్రెండ్స్ టీమ్ లోకి చేర్చుకుంటారా? ఎందుకు? నేను ఊరికి కొత్త, మంచి షాపింగ్ కాంప్లెక్స్ రెస్టారెంట్లకి నన్ను తీసుకెళ్తారా? సరే, మా ఫ్రెండ్స్ టీమ్ లో చేర్చుకుంటాం. మాతో జాలీగా తిరిగి ఒకటిగా తిని మా పర్సనాలిటీస్ అవి చూసి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పకూడదు, ఎందుకంటే నాకు కొన్ని పాలసీలు ఉన్నాయి. నీ మొహాన్ని పాలసీ ఏంట్రా? ఎల్ఐసి పాలసీరా, నీ డౌట్ అయిన తర్వాత క్లియర్ చేస్తాను. ఒక రోజు ఒక సంవత్సరం కలిసి ఉండాలనే అవసరం లేదు. నా మనసుకి నచ్చిన వాడు మీట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోను. కానీ ఇంతవరకు ఎవరూ కలవలేదు. మేము కలవలేదు. तू मेरे संग संग ले दुनिया ते को चल हो जा रंगीला रे हो जा रंगीला रे. నెక్స్ట్ మీరు. ఏం రాసిందండి అందులో? ఎవరండి రాసింది ఇది? ఇలాంటి ఫంక్షన్స్ లో కాస్త డీసెంట్ గా రాయాలండి. ఏం రాసింది? తాగినట్టు నటించి పాట పాడాలండి. ఆ స్లిప్పులు రాసింది మనం కదా, వాడు చెప్పిన ఐటమ్ మన అందులో రాయలేదే. మన పింగళంగాడు ఏదో అంతర్జాతీయ అబద్ధం ఆడటానికి ప్రిపేర్ అవుతున్నాడు రా. సారీ అండి, నాకు తాగులాంటి వ్యసనాలు నచ్చవు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్, తాగిన వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. అలాంటి నేను తాగినట్టు యాక్ట్ చేయటమా? సారీ సారీ సారీ, నా వల్ల కాదు. అంటే మీకు నటించడమే రాదా? ఎందుకు రాదు? ఇప్పుడు వాడు చేసేది అదే కదా. చూడండి, డ్రామాలు ఆడటం, యాక్టింగ్ చేసి మేనేజ్ చేయటం, ఇవన్నీ నా వ్యక్తిత్వానికి విరుద్ధం అండి. ఇదేంట్రా, వీడి దెబ్బకి భూమి ఇలా కదిలిపోయింది. వీడి అబద్ధాలకి తట్టుకోలేక భూదేవి కూడా గిలగిలగిల్లా ఆడిపోతుందిరా. కరెక్ట్. సారీ, ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటి బుద్ధుడికి పూలా? ఏ బుద్ధుడికి పూలు పెట్టకూడదా? బుద్ధుడి గురించి తెలిసిన వాళ్ళెవరు బుద్ధుడికి పూలు పెట్టరు. ఏమో, నేను పెడతాను. నీ వింత టెస్టులో ఇదొకటా? థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. ఇంకో బుక్ రేపు రిటర్న్ చేస్తాను. ఓకే. హలో. థ్యాంక్స్ మేడం. వెల్కమ్. చూసి గుద్దావా చూడకుండా గుద్దావా? చూడకుండా చూసి గుద్దాను. సెల్ వీక్నెస్ తో ఏమో కొట్టుడు కొడుతున్నాడు. రికార్డ్ నోట్స్ అన్ని హలో. రెడీ చేసావా? ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు నచ్చారు. అబ్బే, వేరే ఉద్దేశంతో కాదండి. జనరల్ గా మనం బ్యూటిఫుల్ థింగ్స్ చూస్తే వాటిని అప్రిషియేట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాక్ బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి, లేకపోతే లైబ్రరీ బాగుంది. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం వర్షంలో ఐస్ క్రీమ్ తింటుంటే చూశాను, అది నాకు బాగా నచ్చింది. మీరు వర్షంలో పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే మీ ఆనందం నాకు బాగా నచ్చింది. నాకు కూడా మీలాగే చిన్న చిన్న టేస్ట్లు ఉన్నాయి. నాకు సిస్టర్ ఉందండి, అది ఎప్పుడు నీ ఇలాంటి పిచ్చి టేస్ట్లు ఎవరికి ఉండవరా అని తిడుతూ ఉంటుంది. దానికి మిమ్మల్ని చూపించి తన నోరు మూయించాలి. అంటే ఇది పిచ్చిదనా? 1 సెకండ్ అండి. ఏమండి, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. జస్ట్ నాకు చెప్పాలనిపించింది మీకు చెప్పాను. సో ఈ మ్యాటర్ మీరు ఇప్పుడే ఇక్కడే మర్చిపోండి. ఓకే, బాయ్. ఇంత చెప్పాక ఎలా మర్చిపోతావు? నవ్వవే, నీలాంటాడు ఒకడు ఉన్నాడనేగా. పద. ఏంట్రా ఇడు వచ్చాడు, దుబేలు మన గుద్దాడు, నచ్చావన్నాడు, అమ్మాయి నవ్వింది, ఇడి హీ అని నవ్వాడు, వెళ్ళిపోయాడు. ఏంట్రా ఇది నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఫట్న పడిపోతారు. అంటే నన్ను ఫాలో అవ్వమంటావా? అంతేగా మరి. అయితే మీరు నన్ను ఫాలో మీ. అమ్మాయి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నాకు నచ్చావు. నువ్వు పట్టి నేను పట్టి, నీకు పట్టలేదు నాకు పట్టలేదు, నువ్వు బ్లాక్ నేను బ్లాక్, నీకు పిచ్చి నాకు పిచ్చి, మరి ఇద్దరు పిచ్చితో రెచ్చిపోదాం. ఓకే? భవానీ గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్, ఎవరు వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఏ ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్ని, వీడు నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమి ఇచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది, రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. కుక్కలాగా. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో, నేను ఇప్పుడు. పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే రాష్ట్ర
నా బైక్ జాగ్రత్త, ఓకే? ఈవినింగ్ 5 కల్లా వచ్చే. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్లు పోను 5300 తీసుకుంటున్నాను. ఏంటి తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? షార్ట్ రెడీ. వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగా ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకున్నా సిగ్గెందుకు? నోర్మై, మళ్ళీ మాట్లాడుతున్నా. అదో పనులు చేస్తా. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట? ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపం ఉన్నప్పుడు ముద్దెడుగులు అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చిన్న బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా అంజలా నా డార్లింగ్. ఆంజలే 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 ఆంజలే. సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాల్సిన సారీ కాదు మరి. దొంగి అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు. ఆంటీ గారా, ఆంటీ గారా, ఆంటీ గారా. అంజలిలో అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి, మీరు హీరోయిన్ శ్రీదేవి కాదు? కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయవండి, మీరు హీరోయిన్ శ్రీదేవే. ఆంజనేయులు ఏంట్రా? ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని, కావాలంటాడు చూడు. షేట్. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపట ఆడదామని. అంటే అదే కొంపలో కుంపటని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో మాట్లాడవచ్చా? వంటలేట్ అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట. అవును, మీకెలా తెలుసు? వాస్తు మీద గ్రిప్పు. రండి చెప్తాను, రండి ఆంటీ. ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి. సిస్టర్ రారో వదిలేండి, ఏనా ఉంటే సిజీలో చూసుకుందాం. ఎరా రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా ఫేర్ అదే శ్రీదేవికి లేదు, అందుకే బాలీవుడ్ వెళ్ళింది, బన్నీ కపూర్ చేసుకుంది. ఇంతకీ అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్. రెడీ టేక్. ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు, భోజనం చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదండి. రైట్, మళ్ళీ రేపెందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి నడుగు గిలేస్తాను ఏదో. పెళ్ళైన తర్వాత ఉంది నీకు. చెప్పు తీసి కొడతాను. నేను వన ఇంట్లో ఉన్నాను, నీకు చెప్పిన అటగాడు ఎవడే? కట్టుకున్న పిల్లల్ని ఎవడే చెప్తే నమ్మేడివేనా? ఆలోచించే బుర్ర ఉండక్కర్లేదా? నా మాట నమ్మవే. 100 చూసి 4 రోజులు అయిందే, అసలు దాని ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదే. ఏమే, నేను ఏకపత్ని పోతుండే, రాముడు తర్వాత నేనేనే నీ అమ్మాయి ఇంట్లోంచి చిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చా. బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఎందుకో నీకు ఫోన్ చేద్దామనిపించింది. నమ్మకం లేదా? కావాలంటే సౌండ్ విను. ఏమే, ఫ్లైట్ వెళ్ళిపోయేలా ఉంది, పెట్టే పెట్టే. దరిద్ర పెనుగా అట్టుకుంటే వాళ్ళు జీడి. పదేళ్ళ నుంచి ఇస్తున్నావు, పాలు పొలవలేదు, నువ్వు పొలవలేదు. అవును, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా. మీ ఫ్లైట్కి టైం అయింది. నిన్ను చూస్తుంటే ఫ్లైట్ ఎక్కాలనిపించట్లేదు, ప్రోగ్రామ్ క్యాన్సిల్. పద లోపలికి వెళ్ళి మూవ్ చేసుకుందాం. ఇంట్లో వయసు వచ్చిన పిల్లని పెట్టుకొని. వయస్సు వచ్చిన పిల్ల కాబట్టి మన ఇద్దరిని ఏకాంతంగా వదిలే అమ్మాయి అంటే జ్ఞాపకం వచ్చింది. నేను తను చేయి చూశాను, రేఖలు సూపర్గా ఉన్నాయి. స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేమిటి చెమట పట్టింది? ఇంట్లో ఏసీ పని చేయడం లేదు. పని చేయట్లేదా? వాటాస్ ఒక ఫోన్ కొడితే సరే. హలో వాటాస్, నా పిల్లల లైన్లోనే ఉంది. మామా శుభ్రంగా తిను, సిగ్గు లేకుండా తిను, అడుక్కుని మరీ తిను. అబ్బా ఏమిటండి మీ గొడవ? ఏంటా హాస్పిటల్లో నవాల్సిన పిల్లల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నిన్ను నంచుకొని తినేవాడు.
అబ్బా వీడొకడండి నా ప్రాణానికి. లోపల ఈ పిడిగాడితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు. నెమ్మదిగా ఆసుపత్రిలో ఈయనున్నాడా? ఒక్కెత్తుపోయింది. ఏంటల్లు? అబ్బే ఏం లేదు మామగారు, మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది, బిడ్డను ఉయ్యాల్లో వేశారు. ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది. మామగారు ఇదేంటండి? ఆ బిడ్డనేదో ఏనే కన్నా తిట్టపడిపోయాడు. నాన్నా అబ్బా చావు కబురు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు. ఏమీ లేదు నాన్న, మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది. అందరూ కన్నట్టే బిడ్డను కంది. అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది. ఇంతలో ఒక కుక్కొచ్చి బ్రెడ్ కోసం వెతికింది. బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండ ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది. అంతే. అంతేనా? మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు? నేను అలాగే చెప్పాను. అమ్మాయి చెప్పినట్టు చెప్పలేదు. అలాగే ఊరుకోండి నాన్న, నువ్వు త్వరగా తినరా, నేను నీళ్లు తోడతాను. వెళ్ళి 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 వెళ్ళి. దేశంలో అల్లుడికి భయపడే మావని చూశాను కానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావని ఎన్నే చూస్తున్నాను. రేపు పండుగ శనిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా. నీ కోడిని కోసి పెడతా. పందిని కోసి పెట్టే చెప్తా. పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా.